నియోజకవర్గంలో అధికారులకు కొత్త తలనొప్పి మొదలైంది. ప్రోటోకాల్ గొడవలతో అధికార కార్యక్రమాలను నిర్వహించాలంటేనే హడలిపోయే పరిస్థితి ఏర్పడింది. ఏం గొడవ జరుగుతుందోననే టెన్షన్ పడుతున్నారు. ఇటు ఇన్ఛార్జ్ మంత్రి అటు ఎమ్మెల్యే మధ్య నలిగిపోతున్నారు. తమ పరిస్థితి పాము నోట్లో కప్పచందంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఎవరా నేతలు, ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి నెలకొంది? వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. అధికార ప్రోటోకాల్ వివాదాలు రాజకీయ రగడకు దారితీస్తున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాల్లో అధికార పార్టీ ద్వితీయ శ్రేణి నేతలకు వేదికపై పెద్దపీట వేస్తూ అందలం ఎక్కిస్తున్న అధికారులు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను పట్టించుకోవడం లేదనే వాదనలో ఉన్నాయి. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో తరచూ ఇదే గొడవ జరుగుతోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య ఆఫీసర్లు నలిగిపోతున్నారు. ఏ కార్యక్రమం నిర్వహించాలన్నా ఇరు పార్టీల ప్రజాప్రతినిధుల మధ్య ఏం గొడవ జరుగుతోందోనని టెన్షన్ పడుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో పలు చోట్ల ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ నర్సాపూర్లో మాత్రమే భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ అధికార ప్రతిపక్ష నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. అధికార ప్రతిపక్ష నేతల మధ్య నిత్యం మాటల యుద్ధం కొనసాగుతోంది. ఏ అధికార కార్యక్రమం జరిగినా ఆద్యంతం ప్రోటోకాల్ గొడవలకు దిగిన నేతలకు సర్ది చెప్పటం అధికారులకు తలనొప్పిగా మారింది. ఈ ప్రోటోకాల్ వివాదం రోజు రోజుకు ముదురుతోంది. ఏ ప్రోగ్రాం జరిగినా అధికార మర్యాదల గొడవ తెరపైకి వస్తోంది. దీంతో కార్యక్రమాలను ఏర్పాటు చేయాలంటేనే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొన్నటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న నేతలు ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఈ పరిస్థితి తరచూ ఈ మధ్య ప్రోటోకాల్ గొడవలకు దారితీస్తోంది. కొద్ది రోజులుగా నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డికి స్థానిక కాంగ్రెస్ నేతలకు అసలు పొసగటం లేదు. ఏ కార్యక్రమం అయినా తాను రాకముందే ప్రారంభిస్తున్నారంటూ శాసనసభ్యురాలు ఇప్పటికే 3-4 సార్లు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఇదే విషయాన్ని గతంలో మొదటిసారి జిల్లాకు వచ్చిన ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ ముందే చెప్పారు సునీత లక్ష్మారెడ్డి. ఇటీవల నర్సాపూర్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడానికి కొండా సురేఖ మరోసారి వచ్చారు. కొల్చారంలో పాల్గొన్న కార్యక్రమం రసాభాసగా మారింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగి బాహాబాహీకి దారితీసింది. జడ్పీ హైస్కూల్లో నిర్వహించిన బడిబాట ప్రోగ్రాంకు మంత్రి సురేఖ, ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి హాజరయ్యారు. వేదికపై ప్రోటోకాల్ విషయంలో మంత్రి, ఎమ్మెల్యే ఎదుటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలోనే మాటా పెరిగి ఇరు వర్గాలు ఒకరిని ఒకరు తోసుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకుని సముదాయించారు. ఇక ఎంపీడీఓ కార్యాలయం భవనం ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి వెంట కాంగ్రెస్ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి ఉండటంపై ఎమ్మెల్యే సునీతారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి తోడు ఆవుల రాజారెడ్డితో రిబ్బన్ కట్ చేయించే ప్రయత్నం చేయించారు మంత్రి. దీన్ని గమనించిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఈ యత్నాన్ని అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన మంత్రి మనం తర్వాత మాట్లాడుకుందామంటూ రిబ్బన్ కట్ చేసి రుసరుసలాడుతూ వెళ్లిపోయారు. అప్పటికే జరిగిన గొడవను దృష్టిలో పెట్టుకున్న పోలీసులు కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులెవరిని ఎంపీడీఓ ఆఫీసులోనికి అనుమతించలేదు. దీంతో ఇరు పార్టీల నాయకులు పోటాపోటీ నినాదాలు చేశారు. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ తోపులాడుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. మంత్రి, ఎమ్మెల్యే ప్రోగ్రాం ముగించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాక పరిస్థితి కంట్రోల్లోకి వచ్చింది. ఇలా నర్సాపూర్ నియోజకవర్గంలో ప్రోటోకాల్ గొడవలతో ప్రభుత్వ కార్యక్రమాలను ఏర్పాటు చేయాలంటేనే హడలిపోతున్నారు. అధికారులే కాదు, ఆ సమావేశాలకు వచ్చే ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి మరి.